ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిల్చుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు యొక్క మహాకృప చొప్పున ఆయన మనకు ఇచ్చే గొప్ప ఆదరణ ఏంది? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు అంటే, ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే లోక సంబంధమైన వాటిని తినుచు తాగుచు ఇష్టపడుతూ లోకమే శాశ్వతం అనుకొని బతుకుతున్నాం. మనకు దేవుడు ఏందో అని ఏర్పాటు లేదు, అంటే తెలియదు మనకు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేసినాడంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. తన ప్రజలుగా, తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఇదెంతో అద్భుతమైన సంగతి. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలం నిల్చుండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిన. మనం వెళ్ళి ఏం చేయాలా? ఫలించాలా, వెళ్ళాలా అని మాట్లాడిన మాట ఏంటంటే, మొదట ఆయన యొద్దకు రావాలి. ఈ మాట అర్థమవుతుంది. వెళ్ళండి అంటే మనం లోకంలో నుంచి మొదట ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని రక్షింపబడిన మనము, ఆయన ఏర్పాట్లో ఉన్నవారము ఆయన దగ్గర నుంచి వెళ్ళాలి, వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? రక్షణ లేని వారి యొద్దకు, యేసుక్రీస్తు ప్రభు తెలియని యొద్దకు వెళ్ళి ఏం చేయాలంటే ఫలించాలి అంటున్నాడు. వారి దగ్గర అంటే ఇది ఆత్మ సంబంధమైన ఫలాల గురించి మాట్లాడుతుంది. దేవుని యొక్క సంఘంలోనికి అనేకులను ఆహ్వానించే పని, అంటే అందరిని కూడా సమకూర్చే పని మనకు అప్పగిస్తున్నాడు దేవుడు. మీ ఫలం నిల్చుండుటకు అంటే వారందరిని తీసుకొని రావాలా, వారిని తీసుకొని వచ్చి వారి గురించి నిరంతరము కనిపెట్టి ప్రార్థన చేసి సంఘంలో చేరిస్తే వారు దేవుని ప్రజలైనప్పుడు మన ఫలం ఏం చేస్తుందంటే నిలిచి ఉండేదిగా ఉంది. ఎక్కడ నిలిచి ఉంటుంది? ఈ భూమి మీద మనల్ని దేవుని సంఘానికి ఎవరినో తీసుకొస్తే, ఎవరికో సువార్త ప్రకటిస్తే ఎవరు మనల్ని మెచ్చుకోరు, ఎవరేం మనకు ఎట్లాంటి సత్కారం చేయరు. కానీ దేవుని సంఘంలో చేర్చబడిన ప్రజలను బట్టి ప్రభువు మనకు బహుమానం ఇచ్చేవాడు ఉన్నాడు. మన ఫలము నిలిచి ఉంటుంది. అంటే అన్నీ కొట్టుకొని పోతాయి కానీ మన ఫలం నిలిచి ఉంటుంది పరలోకంలో. ఇటు గొప్ప అనుభవంలో మనం ఉన్నామా? దేవుని ఏర్పాటులో ఉన్నోళ్ళమేనా మనము? అనేక సార్లు మన ఏర్పాట్లు వేరుగా ఉంటాయి, దేవుని ఏర్పాటు వేరు. మనం దేవుని ఏర్పాటులో ఉన్నవారం అయితే మన జీవితాల్లో ఎట్లుండాలంటే ఆయనను ప్రేమించి ఆయన కొరకు ఫలాలు ఫలించి, అంటే మనం రక్షింపబడినామంటే మౌనంగా ఉండడానికి లేదు. వీలైన ప్రతి స్థలంలో వాక్యం అందించినట్లుగా వీలైన ప్రతి ఒక్కరికి వీలు కాకుండా వీలు చేసుకొని సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభును చెప్తూ ఉండాలి, ఆయనను ప్రచురం చేయాలి. మనం బలలో చేసేది ఎందుకంటే రక్షింపబడిన మనము ప్రతి ఆదివారము సమాజంగా కూడి బలలో చేస్తున్నాం కదా. దాని అర్థం ఏంటంటే ఆయన మరణమును ప్రచురించి నిమిత్తం ఉంది. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మనం ఆయనను ప్రచురం చేస్తున్నామా? ఆయనను మనం అనేకులకు పరిచయం చేస్తున్నామా? ఆయన గొప్పతనమును మనము అనేకులకు చెప్పి మనం ఏం చేయాలి? ఆయన మహిమ కొరకు ఆ ఫలం నిలిచి ఉన్నట్లుగా మనం అన్ని విషయాల్లో మనం తగ్గించుకొని ఆయన ప్రజలైన వారి కొరకు, అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ప్రజలే, వారిని మనం సమకూర్చి దేవుని సంఘంలో దేవుని ప్రజలతో ఐక్యపరచవలసిన బాధ్యత ఒక క్రైస్తవునిగా నీ మీద నా మీద ఉంది. ఉదయకాలం మన జీవితాలు సరి చేసుకొని ఆయన మహిమ కొరకు ఆయన ఏర్పాటును తృణీకరించకుండా దాని కొరకు కట్టుబడి నిలబడదాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మా జీవితంలో ఫలం నిల్చుండేట్టుకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఈ ఏర్పాటును తృణీకరించకుండా మా జీవితాన్ని సరి చేసుకొని ఫలించి నిలిచి ఉండుటకు కృపణీయమని స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.